లాక్కునేవాళ్ళు లాక్కోండి అని చీరను వదిలేసినప్పుడే ద్రౌపదికి సహాయం చేశాడంట శ్రీకృష్ణుడు. 900 సంవత్సరాలు పోరాడినప్పుడు కాకుండా అన్నీ వదిలేసి నువ్వే దిక్కు అన్నప్పుడే సహాయం చేశాడంట గజేంద్రుడికి శ్రీ మహావిష్ణువు. భక్త ప్రహ్లాదుడు మాత్రం అన్నీ వదిలేసి నువ్వే దిక్కని దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టే చిన్న వయసు నుంచే తోడుగా ఉన్నాడంట శ్రీ మహావిష్ణువు. మరి మీరెందుకు మీ పిల్లలకి దేవుడి మీద ఆధారపడండి అని చెప్పకుండా మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్తున్నారు? అంటే ఇవన్నీ పుక్కిటి పురాణాలు అని మీకు కూడా తెలుసు అని అంటున్నాడు ఒక తమ్ముడు. చూడు తమ్ముడు, నీకు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో నాకు తెలియదు, కానీ పురాణాల్లో చాలా కథలు పూర్వం జరిగినవి ఉన్నాయి. అలాగే మనలో ఉన్న ఎథికల్ వాల్యూస్ని, మోరల్ వాల్యూస్ని పెంచడానికి చెప్పబడిన కథలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ద్రౌపది తన చీరను వదిలేసిందన్న, గజేంద్రుడు 900 సంవత్సరాలు పోరాడి వదిలేసిన తర్వాతనే భగవంతుడు సహాయం చేశాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాదులను మనం విడిచిపెట్టి, మన అహంకారాన్ని విడిచిపెట్టి ఆ భగవంతుడు నువ్వే దిక్కు అని ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ మరుక్షణమే భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు అని అర్థం. అలాగే ప్రహ్లాదుడికి చిన్న వయసు నుంచే దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ప్రహ్లాదుడు చిన్న వయసు నుంచే తనలో ఏ కల్మషం లేకుండా మంచితనంతో ఉన్నాడు కాబట్టి దేవుడు మొదటి నుంచి తోడుగానే ఉన్నాడు. అలాగే నువ్వు నేను ఎవరైనా సరే కల్మషం లేని మనసుతో ఉంటే ఆ భగవంతుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. అంతేకాని మానవ ప్రయత్నం చెయ్యొద్దు అనే అర్థం ఇక్కడ ఎక్కడా లేదు.